రాష్ట్ర వ్యాప్తంగా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రెండు పక్షాలకు సంబంధించిన నేతల రియాక్షన్స్ చూస్తూ ఉన్నాము. టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ కూడా ఇదే విషయంపై స్పందించారు. ఆయన ఉన్నారు కూడా, ఒకసారి చూద్దాం. మరి ఈరోజు గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు బరి తెగించి పశువులు కూడా మాట్లాడిన భాష, పశువులు కూడా సిగ్గుపడతాయి అంబటి రాంబాబు లాంటి వ్యక్తులను చూసి. అద్దు అదుపు లేకుండా ఒక దుర్మార్గమైన భాషతో, బూతుల పురాణంతో నాయకులను కించపరుస్తూ మాట్లాడిన మాటలో క్షమించరాని నేరం. ఇమ్మీడియట్గా పోలీస్ యంత్రాంగం సుమోటోగా కేసు బుక్ చేసి భవిష్యత్తులో ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా సరే ఇటువంటి బూతుల పంచాంగం కానీ, పార్టీ నాయకులు కానీ, పెద్దవాళ్ళని కానీ కించపరుస్తూ మాట్లాడిన ఈ అభ్యంతరకరమైన భాషని ఎవరూ సాధించకూడదు, సభ్య సమాజం సాధించకూడదు. రాజకీయాలు దిగజారిపోయిన అనడానికి ఈరోజు వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు మాట్లాడిన మాటలో గతంలో మహిళల్ని కించపరుస్తూ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శాసనసభలో ఏ విధంగా మాట్లాడి ఇవాళ 11 సీట్లు పరిమితం అయ్యారో, ఈ వైసీపీ పార్టీ ప్రజా జీవితంలో ఉండటానికి కూడా అర్హులు కాదని ఇవాళ వాళ్ళు మాట్లాడిన భాష, వాళ్ళ నాయకులు మాట్లాడుతున్న భాష, వాళ్ళు రెచ్చగొట్టిన విధానం చూస్తా ఉంటే వీళ్ళు ప్రజా జీవితంలో ఉండటానికి కూడా అర్హులు కాదు.